హలో నమస్తే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లులు పార్లమెంట్లో పాస్ కాలేదు. రాజ్యాంగ సవరణ చేయడానికి కావలసిన మద్దతు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ సర్కారుకి దక్కలేదు. ఈ కారణంగా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలన్నీ మహిళలకు అన్యాయం చేశాయంటూ మాట్లాడుతూ వచ్చాయి. నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించి మహిళలకు ప్రతిపక్షాలు అన్యాయం చేశాయంటూ కంట నీరు పెట్టుకోవడం కనిపించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి యూపీఏ సర్కార్ హయాంలోనే రాజ్యసభలోనే ఈ బిల్లును పాస్ చేశారు. ఆ తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ల క్రితం ఈ బిల్లుని లోక్సభలో పాస్ చేశారు. సో 2 చోట్ల పాస్ అయిన బిల్లుని మళ్ళీ ఇప్పుడు కొత్తగా డీలిమిటేషన్ బిల్లుతో కలిపి ఎందుకు తీసుకొచ్చారు అనేది ఎవరికి అర్థం కాని విషయం. ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో అడిగినా ప్రభుత్వం వైపు నుంచి ఈ అంశంపై పర్టికులర్గా స్పష్టత ఇవ్వలేదు. అదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లుని డీలిమిటేషన్ని కలిపి పెట్టడం ఒక అద్భుతమైన చర్యగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు మాట్లాడుతూ వచ్చాయి. డీలిమిటేషన్ బిల్లు పట్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాయి. ఉత్తరప్రదేశ్కు సంబంధించిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డీలిమిటేషన్ బిల్లు ద్వారా దక్షిణాదికి అన్యాయం చేస్తామంటే ఊరుకోము, మా దక్షిణాది సోదరులకు మేము అండగా ఉంటామంటూ పార్లమెంటు వేదికగా మాట్లాడారు. సో దక్షిణాదికి డీలిమిటేషన్ బిల్లుతో అన్యాయం జరుగుతుంది అనేది మొత్తం దేశం భావిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుని తప్పుపట్టాయి. డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది ప్రాంతాలకు సంబంధించిన ప్రాతినిధ్యం తగ్గిపోతుంది అంటూ మాట్లాడుతూ వచ్చాయి. దక్షిణాది రాష్ట్రాలు వివక్షకి గురయ్యే ప్రమాదం ఉంది అంటూ మాట్లాడుతూ వచ్చాయి. సో వీటన్నిటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ పార్టీలు మాత్రం డీలిమిటేషన్ బిల్లు వల్ల ఏ రకమైన నష్టం జరగదు అని చెప్తూ వచ్చాయి. లేదా నష్టం జరుగుతుందా జరగదా అనే విషయాన్ని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వానికి బేషరతుగా మద్దతునిస్తూ వచ్చాయి. దక్షిణ భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ బిల్లు పట్ల తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. సో తీవ్రమైన నిరసన వ్యక్తమైన ఈ బిల్లు ఒక అద్భుతం అంటూ తమిళనాడు ఎన్నికల క్యాంపెయిన్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వచ్చారు. అక్కడ డీఎంకే ఈ బిల్లును అడ్డుకుని దక్షిణాదికి అన్యాయం చేసింది అంటూ తమిళనాడులో ఆయన క్యాంపెయిన్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత సీనియర్ పొలిటీషియన్గా ఉన్న చంద్రబాబు నాయుడు దక్షిణాదికి ఈ స్థాయిలో అన్యాయం జరుగుతుంటే దాన్ని వ్యతిరేకించకపోగా, ఆ అన్యాయాన్ని అరికట్టే ప్రయత్నం చేయకపోగా, ఆ అన్యాయాన్ని ఎదుర్కొన్న డీఎంకే పైన విమర్శలు ఎలా చేస్తారు అంటూ తమిళనాడులో చంద్రబాబు విమర్శల పాలయ్యారు, అబాస్ పాలయ్యారు. అటువంటి చంద్రబాబు తమిళనాడు వెళ్ళి పరువు తీసుకున్నారు. జాతీయ స్థాయిలోనూ మా మద్దతుతోటే కేంద్రంలో ప్రభుత్వం ఉంది అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఈ బిల్లుని ఆపలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ, ఉత్తరాదికి సంబంధించిన పార్టీలు దక్షిణాది ప్రయోజనాలకు దెబ్బ తరుగుతుంది అంటూ ఈ బిల్లుని అడ్డుకున్న పరిస్థితి చూసాం. నిజానికి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 140 సీట్లు కావడానికి సంబంధించిన అవకాశం ఉంది. జనాభా లెక్కన సీట్లు పెరిగితే 50% చొప్పున పెంచితే 120 స్థానాలకు మాత్రమే ఉత్తరప్రదేశ్ పరిమితం కావాల్సి వస్తుంది. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్కు సంబంధించిన ప్రధాన రాజకీయ పార్టీ సమాజ్వాదీ పార్టీ దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది కాబట్టి డీలిమిటేషన్ మేము అంగీకరించమని చెప్పింది. కానీ దక్షిణాది ప్రాంతానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు మాత్రం అదొక అద్భుతం, ఆహో ఓహో అంటూ ఉన్నారు. సో దక్షిణాదికి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు, జనసేన, బీజేపీ అన్నీ అన్యాయం చేస్తున్నాయి, నష్టం చేస్తున్నాయి. సొంత ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే కూడా మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేస్తున్నాయి అని ప్రజలంతా మాట్లాడుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని నిర్ణయం తీసుకుందట. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రతిపక్షాలు ఎలా అడ్డుకున్నాయో చూడండి అంటూ అసెంబ్లీలో చర్చిస్తారట. కాస్త అయినా సిగ్గుండాలి కదా, ఉన్న పరువు కాస్త ఏమైనా ఉంటే అది కూడా పోగొట్టుకునే పని కదా ఇది. కాస్త ఏమైనా పరువు ఉందా మీకు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చర్చిస్తారా? ఏమని చర్చిస్తారు? ఏం చర్చిస్తారు మీరు? మహిళా రిజర్వేషన్ బిల్లుకి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరమే లేదు కదా. 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించిన అంశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎందుకు చేర్చారు? మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే రాజ్యసభలో, లోక్సభలో పాస్ అయి ఉన్న నేపథ్యంలో, పాస్ అయి ఉన్న తర్వాత దాన్ని డీలిమిటేషన్ బిల్లుతో కలిపేందుకు పెట్టారనే ప్రశ్నకు కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా ఆన్సర్ చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం దానికి ఆన్సర్ చెప్పకపోతే కారణం ఏంటో కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా. అది అడగకుండా మహిళా రిజర్వేషన్ని కాంగ్రెస్ అడ్డుకుంది, మహిళా రిజర్వేషన్ ప్రతిపక్ష పార్టీలన్నీ అడ్డుకున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చించి ఏం చేస్తారు మీరు? ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని వ్యతిరేకించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం మద్దతు ఇవ్వలేదు కదా. మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్ అంశానికి సంబంధించి ప్రతిపక్షాలకు ఎక్కడ మద్దతు ఇవ్వలేదు కదా. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అన్నీ మీరంతా కలిసి కేంద్ర ప్రభుత్వానికి బాగా ఊదిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్టేక్ లేని కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో స్టేక్ లేని కమ్యూనిస్ట్ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తే మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు పెట్టి చర్చించి ఏం చేస్తారు? ఏం చెప్తారు? ఏం చెప్పడం కోసం అసెంబ్లీ సమావేశాలు?
మోడీ ప్రాపకం కోసమా? భారతీయ జనతా పార్టీకి బానిసత్వం చేయడం కోసమా? ఉన్న కాస్త పరువు తీసుకోవడం కోసమా? ఏం చేయడం కోసం? ఒక మాట అడగలరా? ఎందుకు డీలిమిటేషన్ని మహిళా రిజర్వేషన్ బిల్ని కలిపి పెట్టారు? అసలు ఇప్పుడు ఈ బిల్లులో దీన్ని కలపాల్సిన అవసరం ఏంటి అని ఒక్క ప్రశ్న ఎందుకు వేయలేకపోతున్నారు? మీరు ప్రశ్న వేయలేకపోయినా, మీరు కనీసం సైలెంట్గా ఉన్నా మీరు చేసిన తప్పును జనాలు మర్చిపోతారేమో. కానీ ఇటువంటి అతి చేసి భారతీయ జనతా పార్టీ ప్రాపకం కోసం మీరు చేసిన అతి మిమ్మల్ని మరింత ముంచుతుంది. జాగ్రత్త. 17 రాష్ట్రాలకు పైగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ 17 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్ని కాంగ్రెస్ ఇంకెవరో అడ్డుకుందని ఎవరు చర్చించట్లా? మీకెందుకంత ఆత్రం? మీకెందుకంత ఉత్సుకత? మీకెందుకంత భారతీయ జనతా పార్టీ పైన, ఎన్డీఏ పైన ప్రేమ? మీ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే, దక్షిణాది రాష్ట్రాలన్నీ గొంతెత్తుంటే మీరు మాట్లాడకుండా ఉన్నప్పుడే దక్షిణాది రాష్ట్రాల్లో మీ పరువు పోగొట్టుకున్నారు. పరువు పోగొట్టుకుని ఇప్పుడు మళ్ళీ తగుదునమ్మా అంటూ ప్రత్యేక సమావేశాలు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్ గురించి చర్చిస్తామంటే మిమ్మల్ని చూసి జనం చీదరించుకుంటారు. కాస్త సిగ్గుపడండి, పరువు తీసుకోకండి. ఏ రాజకీయ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుని మేము ఇస్తున్నామని చెప్పింది మొత్తం దేశంలో? పార్లమెంట్లో మాట్లాడిన ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము వ్యతిరేకమని చెప్పాయా? పైగా గతంలో యూపీఏ హయాంలో రాజ్యసభలో బిల్లు పాస్ అయినప్పుడు కానీ, ఎన్డీఏ హయాంలో లోక్సభలో బిల్లు పాస్ అయినప్పుడు కానీ ఈ రాజకీయ పార్టీలు అన్నీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చాయి. బిల్లు పాస్ అయింది 2 సభల్లో. అటువంటి దాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఎలా చెప్పగలుగుతారు? ఏ ఆధారాలతో చెప్పగలుగుతారు? ఏ రకంగా మహిళల్ని కన్విన్స్ చేయగలుగుతారు? 2029 తర్వాత వచ్చే గెజిట్ తర్వాత 2034లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తామని గత ప్రభుత్వం చెప్తే, గతంలో పార్లమెంట్లో పెట్టిన బిల్లు అదే ఉంటే, ఇప్పుడు సీట్లు పెంచిన తర్వాత ఇవ్వచ్చు కదా. దాన్ని 2 కలపాల్సిన అవసరం ఏముంటుందనే ప్రశ్నకి ఎందుకు ఆన్సర్ చెప్పట్లేదు? కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రమే కాదు, డీలిమిటేషన్ అంశానికి సంబంధించి కూడా చర్చ పెట్టండి అసెంబ్లీలో. మీ పాండిత్యం ఏంటో చెప్పండి రాష్ట్ర ప్రజలకి. మీ బానిసత్వం ఏంటో చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఇక్కడ భారతీయ జనతా పార్టీని విమర్శించడం, భారతీయ జనతా పార్టీని తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు. భారతీయ జనతా పార్టీకి ఒక విధానం ఉంది, ఒక ఎజెండా ఉంది. భారతీయ జనతా పార్టీ ఆ ఎజెండాని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసింది. పార్లమెంట్లో దానికి అడ్డుకట్ట పడింది. ఓకే, భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి వచ్చారు, మీడియా ముందు మాట్లాడారు, అయిపోయింది. ఆయన ఏదో చెప్పాల్సింది చెప్పారు. రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని ఉత్సాహం, ఎక్కడా లేని ఉత్సుకత, అతి మీరెందుకు చేస్తున్నారు? మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకుంటున్నామని ఏ ఒక్క రాజకీయ పార్టీ దేశంలో చెప్పనప్పుడు ఎవరికి వ్యతిరేకంగా మీరు సమావేశాలు పెట్టి చర్చిస్తారు? ఎవరు ఆపారని చర్చిస్తారు? ఎవరు అడ్డుకున్నారని చర్చిస్తారు? కనీసం గతంలోనైనా సమాజ్వాదీ, ఆర్జేడీ లాంటి పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవ్వాల్సిందే కానీ దానిలో ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉండాలి అనే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ తాజాగా పాస్ అయిన బిల్లు ఆ అంశాన్ని చూపించి వాళ్ళు ఎక్కడ అడ్డుకున్నది కూడా లేదు కదా, వాళ్ళు ఎక్కడ ఆపింది కూడా లేదు కదా. డీలిమిటేషన్ మినహా మహిళా రిజర్వేషన్కి అబ్జెక్షన్ చేసిన ఒక్క రాజకీయ పార్టీ దేశంలో లేని సందర్భంలో మీరు అక్కడ పెట్టి ఎవరిని దోషులుగా చేయదలుచుకున్నారు? ఎవరిని దోషులుగా చేయదలుచుకోరా? మీరు అనుకుంటుంది నరేంద్ర మోదీ గారికి డబ్బా కొట్టడానికి, నరేంద్ర మోదీకి బాకా ఓదటానికి, నరేంద్ర మోదీకి మేము మీకు దాసులం అని రికార్డెడ్గా శాసనసభ వేదికగా, శాసనసభ రికార్డుల్లో మేము నరేంద్ర మోడీ భక్తులం, నరేంద్ర మోదీ ఏం చెప్తే అది చేస్తాం, నరేంద్ర మోదీకి జీ హుజూర్ అంటాం అని మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కోసం, నరేంద్ర మోదీ ప్రాపకం కోసం చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు. ఈ ప్రయత్నం మీ పరువు మరింత పోయేలా చేస్తుంది. జాగ్రత్త.